అందరికీ నమస్కారం. ఈశ్వర ప్రగడ మన హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. భారత రాజ్యాంగంపై కొన్ని గ్రంథాలు రచించిన తరువాత భారత రాజ్యాంగం ఎంతటి దుర్వినియోగానికి గురైందో అర్థం చేసుకొని ఆ విషయాలను ప్రజల ముందుకు తీసుకురావాలన్న అభిప్రాయంతో ఒక వెబ్ సిరీస్ ప్రారంభించాను. ముందుగా ఇంగ్లీష్లో వ్యాఖ్యానాలు ప్రారంభించి ఆర్టికల్ 265 వరకు చేశాను. ఈరోజే ఆలోచన వచ్చింది కదా అంటే తెలుగులో కూడా సమాంతరంగా చేసినట్లయితే ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది, విషయ వ్యాప్తి ఎక్కువగా జరుగుతుందన్న అభిప్రాయంతో ఈరోజే తెలుగులో చెప్పడం ప్రారంభించాను. గత 2 వీడియోస్లో మీకు చెప్పాను, భారత రాజ్యాంగ పీఠికలోని మొదటి 2 వర్డ్స్ సర్వసత్తాక ప్రజాస్వామ్య, ఈ 2 విషయాలను గురించి 2 వీడియోలు చేయడం జరిగింది. మనం ఇప్పుడు సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం, అసలు ఈ గణతంత్ర రాజ్యం అంటే ఏమిటి? బహుశా దీని గురించి ఆలోచన చేసి అర్థం చేసుకునే ప్రయత్నం భారతదేశంలో జరగలేదనేది నా అభిప్రాయం. గణతంత్ర రాజ్యం అంటే దాన్ని ఇంగ్లీష్లో రిపబ్లిక్ అంటారు. దయచేసి మీ దగ్గర డిక్షనరీలు ఉంటే లేదా సెల్ ఫోన్లు ఉంటే గూగుల్లో మీరు రిపబ్లిక్ అంటే అర్థం ఏమిటో చూడండి. రిపబ్లిక్ అంటే ఒక రాజు బదులుగా ఎన్నుకొనబడిన లేదా నియమితుడైనటువంటి రాష్ట్రపతి పరిపాలించే దేశాన్ని రిపబ్లిక్ అంటారు. ఆ దేశంలో ప్రజలు సుప్రీం ఉన్నతులు అయి ఉండాలి అంటే అర్థం ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యబద్ధముగా ఎన్నికైనా లేదా నియమితుడైన రాష్ట్రపతి పరిపాలించే దేశాన్ని రిపబ్లిక్ అంటారు. అదే గణతంత్ర రాజ్యం. కానీ మరి భారతదేశంలో ఏం జరుగుతోంది? ఎన్నిక కానటువంటి నియమితులైనటువంటి క్రింది ఉద్యోగులు భారతదేశాన్ని పరిపాలన చేస్తూ ఉన్నారు. రాష్ట్రపతి పరిపాలించాలి, ఇది రిపబ్లిక్ అని రాజ్యాంగం పెట్టి దానికి అనుగుణంగా రాష్ట్రపతి ఎన్నిక, అధికారాలు, బాధ్యతలు, వివేచన, రాజ్యాంగం పూర్తిగా ఆశాంతం రాష్ట్రపతి యొక్క అధికారాలు, విధులు, బాధ్యతలు, రాష్ట్రపతి ఎన్నిక విధానం మనకు తెలుసు. అందువల్లనే రాజ్యాంగం దీనిని ఇంతటి కఠినతరంగా పెట్టింది కదా అంటే రాష్ట్రపతిని భారతదేశంలో ఉన్నటువంటి అందరూ ఎమ్మెల్యేలు, లోక్సభ సభ్యులు మరియు ఎన్నికైన రాజ్యసభ సభ్యులు, ఈ ముగ్గురిని కలిపి ఎలక్టోరల్ కాలేజ్ అంటారు. ఈ ఎలక్టోరల్ కాలేజీ రాష్ట్రపతిని ఆర్టికల్ 55 క్లాజ్ 3 ప్రకారం విప్పు కూడా జారీ చేయడానికి వీలు లేని విధంగా రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. రాష్ట్రపతి ఎన్నికలో ఒక ఎమ్మెల్యే ఓటు విలువ ఎంత అంటే ఆ రాష్ట్రంలోని జనాభాని ఆ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య చేత విభజించినట్లయితే ఆ వచ్చే సంఖ్య ఒక ఎమ్మెల్యే యొక్క సగటు విలువ. అంటే అతని నియోజకవర్గంలో ఉన్నటువంటి జనాభా, ఓటర్లు కాదు. కాకపోతే లెక్కించటం సౌలభ్యంగా ఉండటం కోసం ప్రతి 1000ని ఒక కట్టగట్టి దానిని 1 అంటారు. దీని అర్థం ఏమిటి అంటే భారతదేశంలో ఉన్న పసివాడి నుంచి పండు ముదుసలి వరకు రాష్ట్రపతిని ఎన్నుకున్నట్టు లెక్క. అందువల్ల ఆయనకి భారతదేశాన్ని పరిపాలించే హక్కు వచ్చింది. ఇక మంత్రులు అంటారా, ఈ మంత్రులందరూ కూడా రాష్ట్రపతి చేత, గవర్నర్ చేత నియమితులయ్యి ఇష్టానుసారం తొలగించబడేటువంటి క్రింది స్థాయి ఉద్యోగులు ఆర్టికల్ 75 మరియు 164 క్రింద. వాళ్ళ పని ఏమిటి అంటే అక్కడ రాష్ట్రపతికి, ఇక్కడ గవర్నర్లకు సలహాలు ఇచ్చి సహాయపడటం మాత్రమే అని ఆర్టికల్ 163 మరియు ఆర్టికల్ 74. దీనిని విస్మరించి పాకిస్తాన్ స్టైల్లో మనం ప్రైమ్ మినిస్టరే సుప్రీము, ముఖ్యమంత్రి సుప్రీము. ఈ విధానం ఏమిటంటే పాకిస్తాన్ రాజ్యాంగం ఆర్టికల్ 1973లో ఉంది. మీరు ఆలోచించినట్టయితే ఇంత విస్తృతంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు అందరూ కలిసి ఎన్నుకొని వారి ఓటు విలువ = జనాభా సంఖ్యతో సమానం అని చెప్పి అటువంటి వ్యక్తిని మనం రాష్ట్రపతి భవన్కు పరిమితం చేసి లేదా బంధించి, రాజుగారిని బంధించి ఈ గుమస్తాలు పరిపాలన చేస్తూ ఉంటే ఈ దేశం భవిష్యత్తు ఏమవుతుందనేది ప్రతి ఒక్క భారతీయ పౌరుడు ఆలోచించవలసిన విషయం. చాలామంది అంటారు రాష్ట్రపతి ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ కదండి అని. అంటే ముఖ్యమంత్రి డైరెక్ట్లీ ఎలక్టెడా? ఎప్పుడైనా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి పేరుతోటి ఎన్నికల్లో నిలబడడం జరుగుతుందా? వాళ్ళని ఎన్నుకునేది కూడా, ముఖ్యమంత్రిని ఎన్నుకునేది ఎమ్మెల్యేలు, ప్రధానమంత్రిని ఎన్నుకునేది పార్లమెంటు సభ్యులు. వేరే రాష్ట్రపతిని ఏమైనా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఎన్నుకున్నారా? ఆయన్ని ఎన్నుకునేది కూడా పార్లమెంటు సభ్యులే. పైగా రాష్ట్రపతి ఎన్నిక భారత రాజ్యాంగం ఆర్టికల్ 54, 55లో ఉన్నది. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రుల ఎన్నిక పాకిస్తాన్ రాజ్యాంగం 1973 ఆర్టికల్ 91 అండ్ 130లో ఉన్న ఇతర రాజ్యాంగంలో లేవు. మంత్రులు నియమితులు, తాత్కాలిక ఉద్యోగులు. అందువల్ల ఇంకా ముందు ఒక్కొక్క అధికరణంలో రాష్ట్రపతి యొక్క అధికారాలు మరికొంత వివరంగా చర్చిస్తాం. లేకపోతే ఈ వీడియో మరీ పెద్దదైపోతుంది. అందువల్ల భారతదేశము సర్వసత్తాక లక్షణము లేదు,
ప్రజాస్వామ్య లక్షణము లేదు, రిపబ్లిక్ లక్షణము కూడా లేదు. ఇది రాజ్యాంగం పట్ల మనం చేసుకున్నటువంటి దురవగాహన. ఇట్లాగే రాజ్యాంగంలోని ప్రతి అంశం మీద వ్యాఖ్యానం చేసి మీ దృష్టికి తీసుకొస్తాను. దయచేసి ఈ ఛానల్ని హరి బాబు ఈ అడ్వకేట్ ఈ ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఈ వీడియోల మీద మీ కామెంట్ చేయండి. మీ విలువైన కామెంట్స్కి నేను సమాధానాలు కూడా ఇస్తాను. మీ సహకారంతో మనందరం కలిసి ఈ రాజ్యాంగ నిజస్వరూపాన్ని భారత ప్రజలకు పరిచయం చేయాలనేది నా ఆకాంక్ష. సెలవు.